ఛేదించేసాడు. చూసారా ఆయా కాలాలు. అట్లా కొంత ప్రక్షాళన చేయడానికి వచ్చినటువంటి మహానుభావులు వాళ్ళను కూడా విమర్శిస్తారు. అబ్బో ఆయన చేతులు ఆయా ఆయుధం ఉంది, ఈ చేతులు ఈయనకి ఆయుధం ఉంది, ఈ చేతులు. అవును, సామధాన దండోపాయాలు చెప్పలేదా? తల్లి చేతిలోనే ఆయుధం ఉంది. తల్లి చేతిలో మరి నా తల్లి చేతిలో కొబ్బరితో ఎన్నిసార్లు కొట్టించుకున్నాను. తర్వాత ఆ రేంజ్ కూడా దాటినాక బెల్ట్ పుచ్చుకోవాల్సి వచ్చింది. కొబ్బరిలో అట్లా బెల్ట్ తీయాల్సి వచ్చిందా లేదా? మరి ఎందుకు? శిక్షణ కొరకే అన్నాడు భగవాన్ శిక్షణ సేవ. అమ్మ శిక్షించిందంటే దేనికి? తాగి దవడం కొట్టింది. ఎందుకు కొట్టింది? ఉన్నాయి పొద్దున్న లేచి అన్ని తోమి అన్నీ చేసి చక్కగా క్యారేజ్ కట్టి టై కట్టి కూట్లు వేసి అన్నీ చేసినాక రిక్షా వచ్చినప్పుడు నేను వెళ్ళను ఎదవేశాను. అప్పుడు ఏం చేసింది? లాగి దవడం మీకు ఎక్కడం లేదా? అప్పుడు వరకు బతిపాతం ఉంది. నాన్న ఈ 2 రోజులు వెళ్తే శనివారం కదా, ఈ శుక్రవారం కదా, శనివారం వెళ్ళారనుకో అది మీకు సెలవే కదా అని ఎన్నో నాకు చెప్పింది. నేను ఎవరిని ఎదవేశాను వేసాడు. సరే చెప్తా ఉంది. ఆఖరిగా అన్ని ప్రయాణం చేస్తుంది. ఇక రిక్షా రానే వచ్చిందంటే బెల్లు మోగిస్తుంటాడు, ఈడో ఏడుతుంటాడు. అప్పుడు లాగి ఒడిపితే అప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ శిక్ష దేనికోసం వేసింది? శిక్షణ కోసమే కదా. ఆ శిక్ష వేయకపోతే ఇక ఈడు ఏడుతున్నాడు వెళ్ళరానంటే ఈడు గొడ్డం వస్తుంది ఎట్టగా తెచ్చాడు. ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు. మరి ఆ రోజున తల్లి శిక్షణే కదా. అట్లాగా భగవంతుడు కూడా కొన్ని శిక్షణలు ఇస్తాడు మనకి, అవి మనం స్వీకరించాలి. చూసారా అట్లాగా అన్నమాట. ఇంకో మాట చెప్తూ అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తద్వేనా పశ్యవంతి. ఇక్కడ ఏమంటాడంటే ఎలాగనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును యజమానుడిని నేనే అయి ఉన్నాను. అట్టి నన్ను వారు యథార్థంగా తెలుసుకోలేదు. యథార్థంగా తెలుసుకుంటాం అంటే ఏంటి? ఉదాహరణకి అక్కడ ఎర్రగా కనపడింది, అది నిప్పేమో అని అందా ఆవిడ. నిప్పు కాదండి, అది ఎర్ర కాగితం ఏదో, అది నిప్పేం కాదు, అదే నిప్పు కడిగేం కాదు, ఎర్ర కాగితం ఉంటుంది అని ఈవిడ అంది. యథార్థంగా తెలుసుకోవాలంటే ఏం చేసి దాన్ని ముట్టుకుంటేగా తెలుసు. అప్పుడు అది పెట్టంగానే తురుమంట కాదు, ఇది నిప్పే. అంత డైరెక్ట్గా యథార్థంగా తెలుసుకోవాలంటే అందరూ వాళ్ళు అవుతా ఆ సాహసం చేస్తారా? అట్లాగే భగవంతుడు డైరెక్ట్ యథార్థంగా తెలుసుకోవాలంటే అంటే యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలంటే ఎంత జ్ఞానం కావాలి? ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడానికి ఆయన ఏమన్నా ఒక రూపంలో కానీ, ఒక నామంలో కానీ, లేకపోతే ఒక ప్రాంతానికి కానీ, ఒక ఏజ్కి కానీ, లేదా ఒక శకానికి కానీ ఏమైనా స్టిక్కర్ అయి ఉన్నాడా? కాదుగా. నిర్గుణుడు, నిరాకారుడు. అలాంటి నిర్గుణుడు నిరాకార స్వభావాన్ని ఉన్నట్టుగా ఎలా తెలుసుకుంటాం? చాలా లోతైనటువంటి మనం సగుణారాధన ఎందుకు మొదలుపెట్టాం? ఇతరులు ఎవరైనా అడిగితే చెప్పడానికి చాలా బాగుంటుంది అన్నమాట. మీరు విగ్రహారాధన చేస్తారు, సగుణారాధన ఎందుకు చేస్తారు? మేమంతా ఆత్మ సిద్ధాంతం మాది నిరాకారుడు మీరు చెప్తారు, కానీ మీరు అట్లా పూజించరు, మీరు సగుణాకారాన్ని పూజిస్తారంటే ఉన్నట్టుగా తెలుసుకునేటటువంటి జ్ఞానం ఎంతమందికి ఉన్నది? ఉన్నది ఉన్నట్టు ఎంఏ పుస్తకంలో ఉన్నట్టుగా నాకు ఇప్పుడు వచ్చేయాలి అంటే నాకు ఇంకా అట్టాలే రావు. ఎంఏ పుస్తకంలో ఉన్నట్టుగా నాకు రావాలని ఎట్లా వస్తుంది? అది తెలుసుకుంటానికి నేను పలకబడ్డాను, అవునా కదా? ఉన్నదే హయ్యెస్ట్ అనుకున్నాం. ఆ ఎంఏ పుస్తకంలో ఏముందో అదే హయ్యెస్ట్ నాలెడ్జ్ అనుకున్నాం. ఆ నాలెడ్జ్ నాకు రావాలి, అది నేను చూసి చదవాలి అని అంటే నేను స్లేట్ పట్టుకోవాలిగా. ముందు ఇది పట్టుకుంటేనే అక్కడ దాకా వెళ్తాం కదా. అట్లాగే నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని పట్టుకోవాలని అంటే సగుణారాధన ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఇది బ్యూటీ ఆఫ్ మరి చెప్పినటువంటి స్వామి చెప్పినటువంటి సగుణారాధన గొప్పదా, నిర్గుణారాధన గొప్పదా అంటే ఏ స్థితికి వెళ్ళేంతవరకు ఏది అవసరమో దాన్ని పట్టుకోవాలి. డాబాపైకి వెళ్ళేంతవరకు మెట్లను ఆశ్రయించాలా లేదా? మెట్లతో నాగేం పనుంది, నేను డాబాలోకి వెళ్తాను కట్టేస్తాను. మెట్లను ఆశ్రయించాలా లేదా? పైకి వెళ్ళిన తర్వాత మెట్లతో మనకు పని లేదు, నిచ్చిన తీసేయచ్చు. పైకి వెళ్ళినంత కావాలా? ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇంకా అసలు మీకు ఎక్కడైనా ఉందా? ఏ మతంలో అయినా కానీ, ఏ ధర్మంలో అయినా కానీ. అదే ఆయన చెప్తున్నాడు. అట్లాగా ఇక్కడ ఇంకో మాట అంటాడు, ఇట్లా సమస్తమైనటువంటి మీరు చేసేటటువంటి ఆరాధనలన్నిటికీ మూలాన్ని నేనే. మీరు రకరకాలైనటువంటి దేవతారాధన చేయండి, ఏది చేసినా కూడా అది నాకే చెందుతుంది. ఇది గొప్ప హామీయే కాదు.
అన్యమైనటువంటి చింతనలన్నీ మానేసి నా మీదే ధ్యాస పెట్టుకుంటూ మీ కార్యక్రమాలన్నీ సకామకర్మాన్ని చక్కగా చేసుకోండి, మీ యోగక్షేమాన్ని చూసే బాధ్యత నాది అన్నాడు. అదొక హామీ. చూసారా, అంతకుముందు ఫస్ట్ 2-3 చాప్టర్లు మనకు గొప్ప హామీ ఏమి ఇచ్చాడంటే, ఇలా చేస్తూ చేస్తూ పోయాను అనుకోండి, పూర్తి జ్ఞానవంతుడిని కాలేకపోయారు, పూర్తి మోక్షాన్ని పొందలేకపోయారు, ఇక్కడ ఇహానికి చెడ్డానేమో పరానికి చెడతానేమో, నా పరిస్థితి ఏంటి, మళ్ళీ నెక్స్ట్ జన్మలో నా పరిస్థితి ఏంటంటే, డోంట్ వర్రీ, నువ్వు చేరుకోవాల్సింది దానికోసం నువ్వు ఎంత కృషి చేసావో అంత రిజర్వ్డ్గా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ చేయవచ్చు అని చెప్పి అది గొప్ప హామీ. ఇంత గొప్ప హామీ ఇచ్చినటువంటి భగవంతుడు అవతార పురుషుడు మనకి ఎక్కడ కనపడాలి. చూసారా, అట్లాగా మీరు సమస్తమైనటువంటి ఏ విధమైనటువంటి ఆరాధన చేసినా, దేవతారాధన ఏ రూపనామాలతో చేసినా అవి నాకే చెందుతాయి, మీరు డోంట్ వరీ, మీరు దాన్ని ఆపాల్సినటువంటి అవసరం లేదు. అల్టిమేట్గా తెలుసుకున్న రోజు మీరు తెలుసుకుంటారు. అప్పటి వరకు మీ ఆరాధనలు ఏది ఆపాల్సిన అవసరం, మీరు కన్ఫ్యూజన్ గురవుతుంది. అసలు ఎంత క్లారిటీగా చెప్పాడండి. ఉదాహరణ, నేను దేవుణ్ణి అంటే నన్నే పూజించాలంటున్నాడు ఆయన. వారు దేవుడే, వారు దేవుడే, వారు దేవుడే, వారిని పూజించినా కూడా నన్ను పూజించినట్టే. అంత ఫ్లెక్సిబుల్గా ఎవరు చెప్తారు? ఇంకే మతం ఆయన చెప్పారా? నేనే మార్గము, నేనే జీవము, నేనే సర్వము, నా ద్వారానే వెళ్ళాలి. ఎక్కడన్నా అటువంటి వర్డ్స్ వాడేటంటే వాడు వాడతారు. ఆయన ద్వారా వెళితేనే అక్కడ వెళ్తాడు. ఈయనేమంటున్నాడు, నువ్వు ఏ ద్వారా అయినా సరే అది నాకేం చెప్తుంది, నేను చూస్తున్నా, నాకు తెలుసు, అన్నింటిలో నేనున్నాను కాబట్టి. ఇంత గొప్ప దాని ఆ వెసులుబాటు భక్తుడికి కలగజేసినటువంటి అవతార పురుషుడు శ్రీకృష్ణుడు. చూసారా, ఎక్కడా కూడా నన్నే పూజించని ఇంతవరకు ఎక్కడా చెప్పాలి. చూసారా, ఇప్పుడు ఎవరిని పూజించినా కూడా నన్నే పూజించినట్టు అని ఆయన చక్కగా ఆయన రిసీవ్ చేసుకుంటాడు మన పూజలు. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే మహానుభావుడు సమస్త యజ్ఞములకు భోక్త ఎవరు, ప్రభు ఎవరు అంటే పరమాత్మే. జనులు ఎలా సంసారం అను గోతిలోనికి జారిపోతున్నారంటే భగవంతుడు కూర్చున్నటువంటి యథార్థ జ్ఞానం లేనందున. చేయగలిగేదో చేస్తున్నాం, కానీ యథార్థమైనటువంటి జ్ఞానాన్ని కోసం ప్రయత్నించాలి. యథార్థ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే, గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానమే యథార్థమైనటువంటి జ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ సగుణారాధనలన్నీ స్టార్ట్ చేశాం. అంటే ఎంత చెప్పినట్టుగా ఎంఏ పుస్తకంలో ఏముందో తెలుసుకుంటానికి మాత్రమే పలక పట్టుకున్నాం. చూసారా, అప్పటి వరకు పలక అవసరమే. అప్పటి వరకు కూడా ఈ ఆరాధనా క్రమాలన్నీ కూడా అవసరం. ఈ అనుష్ఠానాలన్నీ కూడా ఆచరించవలసిందే. ఆ నిష్ఠా నియమం, ఆ పూజ క్రతువులు ఇవన్నీ చేస్తూ 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 వెళ్ళి చివరికి అటువంటి స్థితికి చేరుకున్న రోజున అప్పటి వరకు ఇది అవసరమే అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆఖరిగా ఈ శ్లోకంతో ముగించేద్దామండి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనా తస్యవంతి తే. అట్లాగా సమస్త యజ్ఞములకు సమస్త కర్మలకు ప్రభువు నేనేనయ్యా, అట్టి నన్ను వారు యథార్థంగా తెలుసుకుంటలేదు, ఇందువలన జారిపోతున్నారు. అంటే జారిపోతున్నారు అంటే మళ్ళీ పునర్జన్మలు పొందుతున్నారు. యథార్థ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మను నాలో ఉన్నది, మీలో ఉన్నది, సర్వప్రాణుల్లో ఉన్నటువంటిది ఒక్కటే అనేటటువంటి యథార్థమైనటువంటి జ్ఞానం వచ్చేంత వరకు కూడా పుట్టడం గెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యథార్థ జ్ఞానం, ఆత్మజ్ఞానం అలవడిందో, ఆత్మ సాక్షాత్కారం పొందాడో, ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే రమణ భగవాన్ గారి దృష్టిలో నువ్వెవరో తెలుసుకుంటే సర్వం తెలిసిపోయినట్టే. ఎందుకంటే సర్వుల్లోనూ ఉన్నది నువ్వే, నీలోనూ ఉన్నది సర్వుడే. ఆ ఉన్నదేదో ఆ ఒక్కటే. ఆ ఒక్కదాన్ని కనుక నువ్వు సాక్షాత్కరించుకుంటే ఇంకా జన్మ ఉండదు అన్నమాట. ఆ స్థితికి చేరేంత వరకు కూడా ఇవన్నీ చేయవలసింది అని చెప్తూ, యాంతి దేవవ్రతా దేవా పితృయంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేత్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను ఆరాధించువారు దేవతలను, పితృదేవతలను ఆరాధించువారు పితృదేవతలను, భూతలను ఆరాధించువారు భూతములను, నన్ను ఆరాధించువారు నన్ను పొందుతున్నారు. అంతేనా గారు? కాబట్టి ఎవరిని ఆరాధిస్తే వారికి ఒక లోకం. పితృదేవతలను ఆరాధిస్తూ పోతే పితృదేవతల లోకాలకు వెళ్తారు.
దేవతలను ఆరాధిస్తూ పోతే దేవతాలోకాలకు వెళ్తాడు. సరే, వీళ్ళందరూ కూడా కొన్ని పదవులు ఏర్పరచుకుని, కొన్ని పుణ్యాలను ఏర్పరచుకుని ఆయా లోకాల్లో ఉన్నటువంటి దేవతలను కనుక మనం పూజ చేస్తే అక్కడ వరకు మాత్రమే వెళ్ళగలుగుతాం. డైరెక్ట్గా ఆ యథార్థమైనటువంటి జ్ఞానం వచ్చేంత వరకు ఇవి తప్పదు. ఆ యథార్థ జ్ఞానాన్ని పొందినవాడైతే ఇంక మధ్యలో ఈ లోకాలకు ప్రయాణం ఉండదు, డైరెక్ట్ తక్షణమే. అందుకనే జనకుడు అడుగుతాడు అష్టావక్రుడిని అడుగుతాడు, ఆత్మజ్ఞానం పొందడం ఎంతకాలం పడుతుంది, ఎన్ని యుగాలు పడుతుంది, ఎన్ని జన్మలు పడుతుంది? నీకు నిజమైన నిజమైన ఆర్తి ఉండాలి కానీ క్షణకాలం చాలంటాడు ఆయన. చూసారా, ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి కానీ ఆ సమయానికే గురే వచ్చేస్తాడు. శిష్యులు ఎత్తుకోవాల్సిన పని లేదండి. మనం అంతా గురువుని ఎత్తుకుంటా ముందు పడతాం. అసలు ముందు మనకు ఆర్తి ఉండాలి. ఉదాహరణకి నలుగురు పిల్లలు అనుకోండి, 3 పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తుంది తల్లి? ఏడుతున్నోడి దగ్గరికి వెళ్తుందా లేదా? అంతేనా? నవ్వుతున్నోడి దగ్గర రాదు, ఆడు బొమ్మతో ఆడుకుంటున్నాడు. అట్లాగే ఈ లోకం అనేటటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి బొమ్మతో ఆనందంగా కాలక్షేపం చేస్తున్నవాడి దగ్గరికి రాదు భగవంతుడు. వాడి లోకంలో ఆడు ఉన్నాడు, ఆడి ఆనందంలో ఆడు ఉన్నాడు. ఆడు ఏడ్చినప్పుడు చూద్దాడు. ఎవడైతే ఆర్తితో ఏడుస్తున్నాడో, భగవంతుడా నన్ను పుట్టుట గిట్టుట అనేటటువంటి మరణ చక్రాన్ని నుంచి తప్పించు, మళ్ళీ నేను పుట్టకూడదు, మళ్ళీ గిట్టకూడదు, నిన్నే చేరుకోవాలి అని ఎవడైతే ఆర్తిగా ఏడుస్తాడో వాడి దగ్గరికి వెళ్తాడు. అదే కదా 7 చేపలు కదా మనం ఒకసారి చెప్పుకున్నామా? 7 చేపలు కదా, చెప్పండి. 7 చేపలు కదా, గుర్తులేదనుకుంటాను. ఆ 7 చేపలు కదా, అదే రాజుగారు 7 కొడుకులు, ఆ 7 వేట పంపిస్తే 7 చేపలు తెస్తారు. చేప ఎండదు, మిగతా ఎండుది. చేప ఎందుకు ఎండలేదంటే గడ్డిగా అడ్డం వచ్చిందంటే, గడ్డిగా ఎందుకు అడ్డం వచ్చామంటే నన్ను గోవు వేయలేదంటే, గోవు ఎందుకు అడ్డం వచ్చామంటే, అది ఆ గోపాలుడు నన్ను మేత వదలలేదంటే, గోపాలుడు నువ్వు ఆవును ఎందుకు వదలలేదు అని అంటే, అదో అమ్మగారు అన్నం పెట్టలేదండి. అమ్మగారు ఎందుకు అన్నం పెట్టలేదంటే, నా ఇంకొక పిల్లోడు ఏడుతున్నాడే, నేను అక్కడికి వెళ్ళాను వాడి కోసం ఎందుకు పిల్లవాడు ఎందుకు చెప్తున్నావు అని అంటే, నన్ను చేమ కొట్టింది. చేమ ఎందుకు మా పిల్లవాడిని ఎందుకు కుట్టావంటే, నా పొట్టలో ఏరు పెడితే కొట్టనా ఇక అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళను కదా, లేదు మళ్ళీ వెనక రావాల్సిందే. దీనికి అర్థం ఏంటంటే, మనలో ఉన్నటువంటి సప్త ధాతువులతో ఏర్పడినటువంటి 7 రకాలైనటువంటి ధాతువులతో ఏర్పడినటువంటి ఈ శరీరం చూసారా, అన్నీ ఎడుతాయి, అన్నీ వస్తాయి కానీ మనసు చావు. ఆ మనసే మళ్ళీ పుట్టుకు కాదు. ఆ ఎండం చేప ఏంటంటే మనసు. సరే, ఎందుకు ఈ మనసు ఎండట్లేదు అని అంటే, అజ్ఞానం అనేటటువంటి గడ్డివామి అడ్డం వచ్చింది. అజ్ఞానం అనేటటువంటి గడ్డివామి, అందువల్ల ఈ సంసారంలో పడి ఈ లోకంలో ఉండి ఈ లోకం సుఖాల కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి కోరికల కోసం ఎదురు చూస్తున్నాను తప్ప పూర్తిగా కోరికలు ఎండబెట్టుకోవాలన్న ఇది కనపడలా. అందుకనే అజ్ఞానం అనేటటువంటి కొండంత పెద్ద గడ్డివామిలాగా అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానాన్ని పోగొట్టేది ఎవరు అని అంటే గోమాత, అంటే జ్ఞానం అన్నమాట. జ్ఞానానికి సింబల్ గోమాత. దాన్ని, ఆ గోమాతని ఈ అజ్ఞానమైనటువంటి వాడి దగ్గరికి పంపించి జ్ఞానవంతుడిగా చేయడానికి గురువు, ఆచార్యుడు, గోపాలుడు అంటే ఆచార్యుడు వదలాలి ఆ జ్ఞానం అనేటటువంటి గోవుని. ఆచార్యుడు అంటే భగవానుడు, కృష్ణుడు, అవతార పురుషుడు, బాబా, లేకపోతే గురువు, ఇట్లాగన్నమాట. ఆయన ఎందుకు వదలలేదు అని అంటే, అమ్మగారు జగన్మాత ఆజ్ఞ లేదు. జగన్మాత ఆజ్ఞ ఎందుకు లేదు అని అంటే, ఈడు ఆర్తిగా ఏడుస్తాయిగా, ఆర్తిగా ఏడ్చేవాడి దగ్గరికి వెళ్తాను. అందుకని ఆడెవడో ఏడుతున్నాడు, ఇంకో భక్తుడు ఏడుతున్నాడు కాబట్టి ఆడి దగ్గరికి వెళ్ళాను. అందుకని వీడు ఏడవట్లా నా కోసం, మళ్ళీ పుట్టుట గిట్టుట అనేటువంటి మరణ జన్మ నుంచి తప్పించుకోవాలి, నాకు మోక్షం కావాలని ఏడ్చావట్లే వీడు, వాడెవడో ఏడుస్తున్నాడు. అందుకని వాడి దగ్గరికి వెళ్ళాను, వాడిని కనిపించడానికి. చూసారా, అట్లాగా ఈ అర్థంతో మనవాడు ఎప్పుడో పెట్టారన్నమాట. అటువంటి ఆర్తి ఉన్నవాడిని మాత్రమే, వాడికి మాత్రమే మరుజన్మలు లేకుండా చేయగలుగుతాను తప్ప ఆస్తి లేకపోతే నేనేం చేయను. కోరికలు భక్తితో వచ్చారు, కోరికలు ఈడేర్చుకున్నారు, భోగాలు కావాలంటున్నారు, ఆ భోగాలకు సంబంధించిన పుణ్యాన్ని కూడా చేశారు. అందుకని భోగలోకాలు పంపించారు. స్వర్గాది లోకాలని భోగలోకాలు. నాకు భోగం వద్దు, పాపం వద్దురా బాబు, అసలు నీ దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఎవరిని ఏడుతున్నాడు నా కోసం. నాలో ఫిక్స్ అయిపోవాలని ఇప్పుడన్నా ఏడ్చావా నువ్వు? నాలో ఫిక్స్ అయిపోవడం అంటే ఇంకేం లేదు, పాపం లేదు, పుణ్యం లేదు. పాపము పుణ్యం లేనటువంటి పాపరహితము పుణ్యరహితం అనేటువంటి జీవితం అంటే, ఏ మంచి పని చేసినా పుణ్యం వస్తుంది, ఏ చెడ్డ పని చేసినా పాపం వస్తుంది. మరి మనిషి అన్నటువంటి వాడు ఏదో ఒకటి చేయక తప్పదు కదా. ఏది చేసినా భగవద్ప్రీత్యర్థం చేస్తున్నాను అని చెప్పి ఎవడైతే మంచి పని చేస్తున్నాడో ఆడి పుణ్యం వాడి ఖాతాలోకి, భగవంతుడి ఖాతాలోకి.
ఎప్పుడైతే నువ్వు చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలు కూడా భగవంతుడు ఆయన అకౌంట్లో వేసుకున్నాడో ఇక నీకు మరుజన్మ లేకుండా చేస్తాడు. అంటే ఏది చేసినా భగవత్ ప్రీత్యర్థం చేయమన్నాడు. అందుకని మనం పూజ చేసినా కూడా చివరికి కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు, సాయార్పణమస్తు అంటున్నాం కదా. చూసారా, అటువంటి అర్పణ బుద్ధితో నాకేం అవసరం లేదు, అంతా నీకోసమే అని భగవంతుడి కోసం చేశాడు. అందుకని ఆయన ఎదురుగుండా చూస్తూ సింహద్వారానికి ఎదురుగుండా కూర్చొని చూస్తాడు. ఎవడన్నా నా కోసం వస్తాడా? ఎవడో ఆయన కోసం రాట్లా. కోరికల కోసం, ఇలా పెళ్లి కోసం వెళ్తున్నాం, ఉద్యోగం కోసం వెళ్తున్నాం, వ్యాపారం కోసం వెళ్తున్నాం. చూసారా, నా కోసం ఎవరు రాట్లా. నా కోసం రావడం అంటే నాలో ఐక్యమైపోవడానికి రాట్లా. అందుకని రామకృష్ణ పరమహంస దగ్గరికి ఆయన పూజ చేస్తూ ఉండగా ఒక భక్తుడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో, నీలో ఐక్యం చేసుకోమని చెప్పి ఎప్పుడు రొదలు పెడతా ఉండేవాడట. ఒకరోజు రామకృష్ణ పరమహంస ఆయన రాకపోవడమే, ఆ భక్తుడు రాకపోవడమే ఈ దేవతా విగ్రహానికి వెనక్కి వెళ్ళాడు, కాళీమాత వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి నుంచుని ఆయన వచ్చి మామూలు యాజ్గా స్వామి నన్ను నీలో ఐక్యం చేసేసుకోమ్మా, నేను ఈ లోకంలో ఉండలేను, ఇక నాకు మరు జన్మంటూ లేకుండా చెయ్యి, మోక్షాన్ని తల్లి, ఐక్యం చేసుకో తల్లి అని అంటే భక్త మెచ్చారు, నీ మాటలకు మెచ్చారు అనేటప్పుడు ఎవరు మాట్లాడతారంటే నేనే దేవుడు అమ్మ 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 వచ్చి ఇప్పుడే ఐక్యం చేసుకున్నాడు. అమ్మ అబ్బాయి పెళ్ళి ఉంది, అమ్మాయి పెళ్ళి ఉంది, వెయిట్ అన్నాడు. అట్లాగా మన అన్ని కూడా ఇట్లాగా ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నావా తక్షణమే ఆయన వచ్చేసి రా ఎక్కించుకెళ్ళిపోతావు, ఇంక నీకు మనం ఏమన్నాడు, మావిడ ఏమైపోతాడు, అమ్మాయి ఏమైపోతుంది, ఇక పెళ్ళిళ్ళు కావాలి, ఇంటికి మాయావిడ ఏమైపోతుంది, పూర్ణ నెక్స్ట్ మనం అనుకున్నాగా ఆ రైతు రావయా వెళ్ళిపోతాం రమ్మనంటే చివరికి పాము పొట్టలో దొరుకుతాడు. అలాగా మన అన్నీ కూడా కోరికలు ఆ స్థితి నుంచి దాటిపోవాలి. ఇందులో ఏం తప్పేం లేదు. కోరికలు కోరుకోకుండా ఎవరు పడతాం, ఆయనే పడతాం. ఆయన్ని కోరుకుంటూనే మనం అందాక అనుకున్నట్టుగా అల్టిమేట్ కోరిక అనేటువంటి మోక్షాన్ని పొందాలి, అల్టిమేట్ ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అది ఇవ్వమని కోరుకుంటూ మిగతా ఎన్ని కోరుకుంటాం. అది ఇచ్చాడంటే అసలు మిగతా అయితే వాటికి లోబడే కదా. పండ్లలో రాజపండు అనేది మ్యాంగో తిన్న తర్వాత ఇంక అంతకంటే స్వీట్ ఏం తింటాం? చిన్న రసం బ్రహ్మాండంగా పండింది, వేసంకాలం బ్రహ్మాండంగా ఎండలో తిరిగి వచ్చాం 1 గంటకి. అమ్మగారు చక్కగా భోజనం పెట్టి చక్కగా అంత మంచి పెరిగేసి గడ్డ పెరిగేసి అంతలో పండు ఇచ్చింది. ఇక ఆ పండు తిన్న తర్వాత ఇంక స్వీట్ ఏదైనా పెట్టాక అడుగుతాం, అసలు పెట్టా కానీ వదిలేపోవాలి. అలాగే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఇంక ఈ కోరికలే ఉండవు. ఇక అల్టిమేట్ అనమాట. అది పొందేంత వరకు కూడా ఈ కోరికలు తప్పు. అందుకే నేను అంటున్నామాట, దాంతో పాటుగా దాన్ని ఏం పెట్టుకోండి బాబు, ఇవన్నీ తీరుస్తూ అదేదో చేర్చు. ఎందుకంటే ఇవి తీర్చుకోకుండా మళ్ళీ మరి ఇవి కూడా మన పుట్టినందుకు గృహస్థాశ్రమంలో ఉన్నందుకు ఇక్కడ నెరవేర్చుకోవాలి. అందుకే అంత పెద్ద కోరికలు ఉండడం తప్పేం కాదు. అంత పెద్ద కోరిక ఉన్నది. మనం కోరిక చాలా చిన్నగా మాట్లాడుతున్నాం, ఆయన దగ్గర చిన్నవి అడుగుతాం. చిన్నవి కాదు, చిన్నటితో పాటు పెద్ద అంటే మనం ముందు స్టార్టప్ అనుకున్నాం కదా. బాగా తినాలంటే ఏం చేస్తారు ఈ మధ్య? ఇప్పుడు హోటల్లో ఏం ఆర్పిస్తున్నారు? సూప్ అని. సూప్ దగ్గర మిగిలిపోతాడు ఎవడన్నా. సూప్ తాగిన తర్వాత టమాటా సూపు లేదా ఇంకేదన్నా సూపు కారంగా తగ్గుద్ది. ఇక అప్పుడు ఎప్టైట్ లోపల నుంచి ఆకలి స్టార్ట్ అవుతుంది. అప్పుడు రాని బిర్యానీ, రాని ఇంకోటి డిప్పులు లాగిస్తారు. ఆ డిప్పులు లాగించడానికి సూపు. అట్లాగే మోక్షం అనేటటువంటి డిప్పని పొందడానికి ఇదిగో ఈ చిన్నటువంటి కోరికలు, కాస్త వృత్తి, కాస్త గృహము, కాస్త గృహస్థాశ్రమం, ఇవన్నీ చక్కగా ఉంటే దానికి వెళ్తాను. కానీ ఇవన్నీ చక్కగా ఇస్తే మనం వీటిలోనే ఇరుక్కుపోతాం. అందుకని భగవద్గీత క్లాస్ అంటే ఈ టైంకి మరి అందరూ రాలేకపోతున్నాం. కారణం ఏంటి? అదన్నమాట. పెద్ద కోరిక పెట్టుకుంటే మనకి ఆ విధంగా ఈ రకమైనటువంటి మరి ఈ చాప్టర్తో మనం ఇక్కడితో ఎంచుకుని ఇవాళ అసలే అలసిపోయింటారు మాలతి గారు. అయినప్పటికీ కార్యక్రమాన్ని బ్రేక్ లేకోకుండా అందరూ రాగలిగారు. ఒక మంచి పాటతో ముగించేసుకున్నామని. జై సాయిరామ్.